రాష్ట్రంలో యూరియా కొరత రైతుల పాలిట శాపంగా మారింది. సకాలంలో యూరియా వెయ్యకపోవడంతో సాగు చేసిన పంటలు అక్కరకు రాకుండా పోతున్నాయి. ఇక చేసేదేమీ లేక అన్నదాతలు పంట చేల్లో పశువులను మేపుతున్నారు. లక్షలు పెట్టుబడి పెట్టి ఎంతో ఆశగా సాగు చేసిన పంటలు చేతికి రాకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో రైతులు ప్రధానంగా వరితో పాటు మొక్కజొన్న, పత్తి పంటలను సాగు చేస్తారు. వర్షాకాలం ఆరంభంలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో కర్షకులు మొక్కజొన్న, పత్తి పంటలను సాగు చేశారు. జులై 2వ వారం పాకాల నీటి విడుదల చేయడంతో ఆయకట్టు రైతులు వరి పంటను కూడా సాగు చేశారు. తొలకరి ప్రారంభంలో వేసిన మొక్కజొన్న పంట మంచిగా మొలకెత్తింది. ఏపుగా పెరిగే దశలో వేయవలసిన యూరియా దొరకకపోవడంతో మొక్కజొన్న పంట ఎర్రబారి ఉపయోగం లేకుండా పోతోంది. ఖానాపురం మండలం గొల్లకొండ తండాకు చెందిన అజ్మీరా శ్రీనివాస్ తనకున్న 6 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాడు. పంట ఏపుగా ఎదుగుతున్న తరుణంలో యూరియా కొరతతో వేయవలసిన సమయానికి యూరియా వేయకపోవడంతో పంట ఎదుగుదల ఆగిపోయింది. కుటుంబ సభ్యులంతా యూరియా కోసం విక్రయ కేంద్రాల చుట్టూ తిరిగితే 2 బస్తాలు మాత్రమే దొరికిందని రైతు తెలిపాడు. అవి కేవలం 1 ఎకరానికే సరిపోయాయని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ ఎకరం మాత్రమే ఏపుగా పెరిగిందని, యూరియా వెయ్యని మిగతా 5 ఎకరాల చేను మాత్రం ఎదుగుదల లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. చేసేదేం లేక పశువుల మేతకు వేసినట్టు రైతు వాపోయాడు. నేను 6 ఎకరాలు చేస్తున్నా సార్ వ్యవసాయం. ఎకరం ఊరియా దొరికితే 1 ఎకరం పచ్చగా ఉంది సార్. 5 ఎకరాలకు ఊరియా అందలేదు సార్. తెల్లం దాకా పొద్దున్న దాకా పడి కాపులు కాసిన, తిండి తినకుండా కాపులు కాసిన 1 బస్సు కూడా దొరకట్లేదు సార్. ఊరియా లేక 5 ఎకరాలు చేను పోయింది సార్. ఊరియా లేక సార్ ఇగో ఫీజు కూడా పెరగలేదు సార్. ఊరియా దొరక 2 నెలల కాంచి తెల్లని దాకా పొలదా మా భార్య నేను పండుకున్నాం సార్ సొసైటీ దగ్గర. అయినా ఊరియా దొరకట్లేదు సార్. 1,50,000 నష్టం వచ్చింది సార్. సేమ్ టైం అయిపోయింది సార్. ఇప్పుడు 1 ఎకరానికి 50,000 ఖర్చు వచ్చింది సార్. దిగుబడి లాస్ట్ టైం పోయిన సంవత్సరం బాగా వచ్చింది సార్. ఎకరాన 45 క్వింటాలు తీసిన సార్. ఈ సంవత్సరం 45 క్వింటాలు కాదు సార్, 10 క్వింటాలు కూడా వెళ్ళేటట్లేదు సార్. ఊరియా లేక సార్. దయచేసి మీరు ఆదుకోవాలి సార్. యూరియా కొరత కోసం దొరకక ఇబ్బంది పాలయ్యి చేను అడిగి మేపుకోవాలి. అదే గ్రామానికి చెందిన ఆంగోతు సేవియా తనకున్న 4 ఎకరాలలో మొక్కజొన్న సాగు చేశాడు. ఇంటిల్లిపాది యూరియా కోసం వెళ్తే 4 బస్తాల యూరియా మాత్రమే దొరికిందన్నాడు. అది 1 ఎకరానికి సరిపోయిందని, మిగిలిన 3 ఎకరాలు పనికి రాకుండా పోయిందని వాపోతున్నాడు. పంటలకు యూరియా వేసి అదుని దాటిపోయిందని, ఇప్పుడు ఎరువులు వేసినా ఉపయోగం ఉండదని కర్షకులు తల్లడిల్లుతున్నారు. పెట్టిన పెట్టుబడి మొత్తం మీదపడి అప్పుల పాలు అయ్యే పరిస్థితి నెలకొందని కర్షకులు కన్నీటి పర్యంతమవుతున్నారు. 4 ఎకరాలు వేస్తే ఇప్పుడు అసలు పిండి లేక ఇది మొత్తం ఆగం పాలైంది. ఫస్ట్ సారి అడుగు మంది వేసిన, రెండోసారి ఏమో యూరియా 4 బస్తాలు దొరికితే 2 ఎకరాలు వేసిన. ఇక మిగతా మొత్తం ఆగమైంది. ఇక దొరకడు కష్టమే. మొత్తం 4 ఎకరాలు ఇది కవులే రావు సార్. ఇప్పుడు రాదు. ఇప్పుడు గింజ కూడా వెళ్ళదు. దీనికి ఆగం అయినట్టు. ఇక దీనికి అది పక్కన అవపడుతుంది, కొద్దిగా లైట్ కాబడుతుంది. అది ఒకసారి వేస్తే కొద్దిగా మొఖం తెలియదు. ఇది అసలు దీన్ని పిండి వేయాలి. అసలే పిండి లేకనే ఆగమైంది. దిగుబడి రాదు. ఇక రూటర్ కొట్టించుడు ఏం లేదు. ఇక 3 నెలలు అవుతుంది సార్ మొక్కజొన్నలు వేసి. ఒక్కసారి దుక్కిపిండి వేసినాం సార్. మళ్ళీసారి యూరియా కోసం పోతే యూరియా దొరకలేదు సార్. యూరియా దొరకక 3 ఎకరాలకు ఎత్తైనా వదిలిపెట్టినాం సార్. అయిపోయింది. 2 ఎకరాలకు 4 బత్తాలు దొరికితే 2 ఎకరాలకు వేసినాం సార్. 3 ఎకరాలు యూరియా దొరకక ఈ బెండ్లు అయినాయి సార్. యూరియా వేసినా కూడా టైం దాటిపోయింది సార్. ఆల్రెడీ 3 నెలలు దాటింది. యూరియా దొరకలేదు సార్. దొరికితే మొన్న ఒక నైట్ 9ంటికి పోతే మధ్యాహ్నం 3 వరకు 4 బత్తలు ఇచ్చారు సార్. ఈ మంగళాయపేటలో పోయి పండుకున్నాం సార్. 9ంటికి పండుకుంటే తెల్లారి మధ్యాహ్నం 3ంటికి ఇచ్చారు సార్ 4 బత్తలు. 4 పోతే అది కూడా 4 పోతే 4 బత్తలు వచ్చినాయి సార్. మొక్కజొన్న చేలు ఎర్రబడిపోవడానికి గల కారణాలు యూరియా కొరత వల్ల లేక ఇంకా ఏ ఇతర కారణాలు ఉన్నాయా అనే దానిపై వ్యవసాయ అధికారులను వివరణ అడగగా వారు నిరాకరించారు.